BHK ఫ్లాట్ విత్ 1110 SFT లో ₹1,00,00,000 మాత్రమే. బాచుపల్లి కెనడి గ్లోబల్ స్కూల్ కి 1 నిమిషం దూరంలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ డాక్టర్ బచ్చు అనిల్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ అనిల్ గారు. నమస్కారం విష్ణు గారు. అనిల్ గారు, మొన్న ఈ మధ్య విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఏం జరిగిందో చూసాము. కొన్ని కోట్ల రూపాయల ఖరీదు చేసే ఇల్లంతా కూడా వరదలో కొట్టుకుపోయినాయి. సో ప్రతి ఒక్కరూ కూడా జీవితాంతం కష్టపడి రూపాయి దాచుకొని ఒక గూడుని ఏర్పాటు చేసుకుంటాం. బట్ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు, అంటే వరదలు కానివ్వండి, భూకంపాలు కానివ్వండి, లేదంటే ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు, సో మనం కష్టపడి కట్టుకున్న ఆ గూడు ఏదైతే ఉంటుందో అది మొత్తం చెదిరిపోతుంది. మనం చూసాం కూడా. అసలు అంటే ఎంతమంది ఇల్లు కోల్పోయి నిరాశలు అయ్యారు. ఆ ఇంటితో పాటు మన జీవితాంతం కష్టపడి సంపాదించుకున్న డబ్బులు కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, ఇలా ప్రతి ఒక్క విలువైన వస్తువులు, ఖరీదైన వస్తువులంతా కూడా ఒక్క ప్రకృతి వైపరీత్యంతో వెళ్ళిపోతాయి. మన మధ్య చూసాం కేరళ వయనాడులో కూడా ఏం జరిగిందో. సో ఎంతోమంది నిరాశలు అయిపోయారు. కాబట్టి మరి ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయన్న క్లారిటీ మనకి ముందే ఉన్నప్పుడు, భవిష్యత్తులో ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తాయన్న ఆలోచన మనకున్నప్పుడు, సో ముందుగానే మన ఇంటికి ఇన్సూరెన్స్ ద్వారా ఎటువంటి రక్షణ కల్పించుకోవచ్చు అంటారు అసలు? దీనికి ఒకటండి, హోమ్ ఇన్సూరెన్స్ అంటారు. మనం చూస్తే ఏంటంటే, ఇప్పుడు విజయవాడలో జరిగింది, మల్టిపుల్ ప్లేసెస్లో జరిగినప్పుడు ఏంటంటే, ఈవెన్ వేరే నగరాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు రెగ్యులర్లీ ఈ వరదలకు కానీ ఇల్లు మునిగిపోతూ ఉంటాయి. ఆ ఎండాకాలంలో ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ ఈవెన్ దొంగతనాలు జరుగుతుంటాయి కొన్ని చోట్ల. వీటన్నిటికి కూడా కవర్ చేయడానికి హోమ్ ఇన్సూరెన్స్. మనం చూసుకుంటే చాలా కంట్రీస్లో హోమ్ ఇన్సూరెన్స్ కంపల్సరీ. మన దగ్గర ఆప్షనల్. ఇక్కడ కూడా చాలామంది తీసుకుంటున్నారు. ఇది బిజినెస్కి తీసుకుంటారు చాలామంది. బిజినెస్లో చాలా ఖర్చు పెట్టాము, స్టాక్ చాలా ఉంది, అండ్ ఆల్సో షోరూమ్కి మేజర్ ఖర్చు పెట్టాము, ఇన్వెస్ట్ చేసాము షోరూమ్ డెవలప్మెంట్ కానీ, దానికి చాలామంది తీసుకుంటారు. కానీ సేమ్ వ్యక్తులు మళ్ళీ ఇంటి కోసం వస్తే, ఇంట్లో కూడా మనం చూసుకుంటే ఈ మధ్యలో అప్లయన్సెస్, వెదర్ ఏసీలే అవ్వండి, ఫ్రిడ్జ్లే అవ్వండి, టీవీలు హ్యూజ్. ఇప్పుడు ఏ టీవీ కూడా పెద్ద టీవీలు 2 లక్షలు 3 లక్షల వరకు టీవీలు, మొబైల్ ఫోన్స్, ఒక్కొక్కరి ఇంట్లో 4-5 ఫోన్స్ ఉంటాయి. ఇవన్నీ వస్తువులు, గ్యాస్ సిలిండర్లు కూడా వెళ్ళిపోతా ఉంటాయి. గ్యాస్ సిలిండర్ వల్ల మేజర్ ప్రాబ్లం ఏంటంటే, మన ఇల్లే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఇల్లు కూడా ధ్వంసం అవుతూ ఉంటాయి. ఇట్లాంటి సమయాల్లోనే ఆదుకునేదే హోమ్ ఇన్సూరెన్స్ అన్నమాట. హోమ్ ఇన్సూరెన్స్ ఏంటంటే హైలీ కస్టమైజ్డ్ పాలసీ. నీకు నచ్చినట్టు, నీకు ఏవేవి యాడ్ చేసుకోవాలనుకుంటే అవి యాడ్ చేసుకుని, నీకు తగ్గట్టు, అంటే ఒక్కొక్కరికి ఎవరి పరిస్థితులకు తగ్గట్టు, నువ్వు ఓన్లీ బిల్డింగ్కి చేసుకుంటావా, ఆర్ బిల్డింగ్లో వస్తువులకు చేసుకుంటావా, ఆర్ నువ్వు ఓన్లీ దొంగతనం చేసుకుంటావా, ఆర్ ఫైర్ యాక్సిడెంట్స్కి చేసుకుంటావా, న్యాచురల్ కెలామిటీస్కి చేసుకుంటావా, ఆర్ లెట్స్ సే మీ సొంత ఇల్లు కాదు ఇది, నువ్వు రెంట్కి ఉంటున్నావు, రెంట్కున్నా సరే నువ్వు తీసుకోవచ్చు అగ్రిమెంట్ చూపించి. ఎందుకంటే ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు మనయే కదా, మనీయే కాబట్టి. సో అగ్రిమెంట్ చూపించేసి కావాలంటే 6 నెలలకు తీసుకోవచ్చు, 1 ఇయర్కి తీసుకోవచ్చు, లాంగ్ టర్మ్ 5 ఇయర్స్కి కూడా పాలసీ తీసుకోవచ్చు ఒకేసారి. అండ్ అందరూ అనుకుంటారు ఇది పెద్ద ఎక్స్పెన్సివ్ కాదు. బేసిక్ మోస్ట్ ఆఫ్ ద పాలసీలు ఏంటంటే రోజుకి 5 నుంచి 10 రూపాయలు సరిపోతుంది. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే, కొన్ని హోమ్ ఇన్సూరెన్స్లో ఓన్లీ ఈ నేచురల్ కెలామిటీసే కాకుండా, లెట్స్ సే మీకు సడన్గా ఇబ్బంది వచ్చి షిఫ్ట్ అవ్వాల్సినప్పుడు ఆ ఎక్స్పెన్సెస్, మీకు ఇంటికి ఏదైనా వచ్చింది, నువ్వు హోటల్లో ఉండాల్సి వచ్చిన అవసరం వచ్చింది, హోటల్ ఖర్చులు కూడా, మీకు ఎమర్జెన్సీ వల్ల మూవ్ అవ్వాల్సి వచ్చింది, ఆ మూవ్ అయ్యే ఖర్చులు కూడా కవరేజ్ అవుతాయి. సో ఇవన్నీ యాడ్ ఆన్స్ లాగా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ని యాడ్ ఆన్స్ చేసినా కానీ మనము ఇంకొకసారి ఇప్పుడు అన్నట్టే ఏదైనా గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల, ఇంకేదో జరగడం వల్ల మన పక్కింటి వాడికి ఇబ్బంది అయింది, దానికోసం మనం పర్సనల్గా పాకెట్ నుంచి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ హోమ్ ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ దాంట్లోనే కవర్ చేసామనుకోండి, మన వల్ల, మన ప్రాపర్టీ వల్ల ఏదైనా మన గోడ కూలిపోయి పక్కింటి వాళ్ళ మీద పడి వాళ్ళ ఆస్తి డ్యామేజ్ అయింది, అలాంటి టైంలో మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, మన ఇన్సూరెన్స్ కవర్ చేస్తూ ఉంటాం. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి. దాంతోపాటు లెట్స్ సే మనకి చాలామందికి పెట్స్, కుక్కలను, జంతువుల్ని పెంచుకోవడం మనకి అలవాటు. వాటికి ఏమైనా ఇబ్బంది వస్తే ఈ ఇన్సూరెన్సెస్ కూడా కవర్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి, అవి కూడా ఆప్షన్స్ తీసుకోవచ్చు. సో నీకు వాటికి ఇబ్బందులు, హెల్త్ ఇష్యూస్ వచ్చినా సరే, ఇది మన యాక్సిడెంట్స్ వల్ల ఈ ఇన్సూరెన్స్లు కవర్ చేస్తాయి. అట్లా అన్ని రకాల యాడ్ ఆన్స్ ఉన్నాయన్నమాట. ఇట్స్ ఓన్లీ ఏమంటారు, మనకు ఈ ఆప్షన్ ఉందని తెలియదు. ఎందుకంటే మిగిలినవన్నీ పాపులర్గా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ అడ్వర్టైజ్మెంట్స్ వింటాం. కానీ హోమ్ ఇన్సూరెన్స్ మీద ఇండియాలో ఎక్కువగా మనం
అడ్వర్టైజ్మెంట్స్ చేసినా కానీ ఎక్కువ మంది బిజినెస్కి చేసుకుంటారు. ఎందుకంటే ఆ బిజినెస్ కూడా చేసుకోవడానికి కూడా కారణాలు మోస్ట్ ఆఫ్ ద టైం లోన్స్ కోసం. బ్యాంకు దగ్గర లోన్ తీసుకున్నప్పుడు ఏంటంటే నా దగ్గర 20 లక్షల స్టాక్ ఉంది అంటే మరి దానికి లాస్ అయితే ఎలా అంటే ఆ బలవంతాన తీసుకునే వాళ్ళే వ్యక్తులు ఎక్కువ తప్ప, కానీ నిజంగానే ఇబ్బందులు వస్తే ఎలా అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. సో ఇట్లాంటి న్యాచురల్ కలామిటీస్ ఇప్పుడు విజయవాడలో జరిగింది. 3-4 రోజులు మన ఇల్లులోని సామాన్లు, ఇంట్లోని వస్తువులు కూడా వాటిలో తడిచిపోయాయి, డబ్బులు, విలువైన పత్రాలు అన్నీ పోయినాయి కదా. ఈ 2 కూడా పాయింట్స్ మిస్ అయ్యాను. మనము యాడ్ ఆన్స్లో మన ఇంట్లో ఉన్న బంగారం మీద కూడా మనం యాడ్ ఆన్ పెట్టుకోవచ్చు. ఏది మనం లేనప్పుడు బంగారం అయిందనుకోండి, దొంగతనం జరిగింది, దానికి కూడా కవరేజ్ ఉంటుంది. మనం వేసుకొని బయటికి వెళ్ళాము, అక్కడ మిస్ అయినా కానీ దానికి కూడా కవరేజ్ ఉంది. సో మనము పాలసీ తీసుకునేప్పుడు ఏంటంటే ఎంత కాంప్రిహెన్సివ్గా ఎన్ని యాడ్ ఆన్స్ చేసుకొని మనకు తగ్గట్టు, కొద్దిమందికి బంగారం స్టోర్ చేయకపోవచ్చు ఇంట్లో, వాళ్ళు అవసరం లేదు. సో ఏవే అవసరం ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకుని ఒకసారి పాలసీ తీసుకుంటే ఇంట్లో అడ్వాంటేజ్ నేను చెప్పినట్టు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా తీసుకోవచ్చు. ఒకేసారి కట్టేసేసి పీస్ ఆఫ్ మైండ్తో 5 సంవత్సరాల వరకు వరీ లేకుండా ఉండొచ్చు. సో ఇది లాంగ్ టర్మ్ పాలసీ ఆప్షన్ ఉంది. రైట్ సార్, మీరు ఇందాక ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. మనం కనుక మన ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకుంటే మన ఇంట్లో ఉన్న పెట్స్కి సంబంధించి కూడా అన్నారు కదా. మనం చూసాం విజయవాడలో వచ్చిన వరదల ఘటన నేపథ్యంలో చాలా పశువులు కూడా వరదలో కొట్టుకుపోయినాయి. అంటే మన ఇంట్లో కట్టేసుకున్న పశువులు, ఆవులు, బర్రెలు కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా వరదలో కొట్టుకుపోయినాయి. కాబట్టి అంటే మనం కనుక మన ఇంటికి ఇన్సూరెన్స్ చేయించుకుంటే మన ఇంట్లో ఉన్న ఆ పశువులకు కూడా అది వర్తిస్తుంది. అది దానికి కూడా వర్తిస్తుంది. అండ్ ఆల్సో కావాలంటే పశువులకు సపరేట్గా మీరు ఒక బిజినెస్ చేస్తున్నారనుకోండి, ఆ పశువులకు ఆ ఏరియా మొత్తాన్ని కూడా సపరేట్గా ఇంకో పాలసీ కూడా తీసుకోవచ్చు కావాలంటే. అంటే అదే మన జీవనాధారం అవుతుంది కాబట్టి పశువులను పెంచుకోవడం కూడా దానికోసం సపరేట్ కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇదంతా ఏంటంటే దేర్ ఈజ్ నో లిమిట్ ఇక్కడ. హోమ్ ఇన్సూరెన్స్ తీసుకునేప్పుడు నువ్వు చెప్పే వాల్యూ ఏవైతే డిక్లేర్ చేస్తున్నావో అవన్నీ వాళ్ళ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వస్తారు, వచ్చినప్పుడు ఏవేవి ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నా, ఎంతెంత వాల్యూ వరకు తీసుకున్నామంటే అన్ని ఆప్షన్స్ టిక్ చేసినా కానీ 10 నుంచి 15 రూపాయలు మ్యాక్సిమం బేసిక్ హోమ్ ఇన్సూరెన్స్, 5 నుంచి 10 రూపాయలు పర్ డే. 10 రూపాయలు అనుకున్నా కానీ సంవత్సరానికి 3600 అవుతుంది. ఎక్కువ 5,000 మీరు ఇంకా గోల్డ్ కానీ అన్ని చేసినా సరే మనకు కట్టేప్పుడు ఎక్కువ అనిపిస్తుంది, కానీ ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం ఆ రోజు తెలుస్తుంది మనం ఎంతవరకు బెనిఫిట్ అయ్యాము ఏంటని. సో మీరు ఇంత కష్టపడి లైఫ్లో మనం కాపాడుకునేది మన హెల్త్, ఆ తర్వాత మన ఇల్లు, మన ఫ్యామిలీతో పాటు మన ఇల్లుని కూడా కాపాడుకుంటాం. సో ఇంటికి కూడా ఇట్లా లాంగ్ టర్మ్ కావాలంటే ఇన్సూరెన్స్ తీసేసుకుంటే ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఆర్ మనం బయటకు వెళ్ళినప్పుడు దొంగతనం జరిగినా, మనం బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగినా, ఇంట్లో ఏమైనా మన ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఏదైనా గ్యాస్ సిలిండర్ పేలిపోవడం చూస్తాము, కుక్కర్లు పేలిపోవడం చూస్తాము. సో ఇట్లాంటివి ఏవి జరిగినా సరే మనకు ఆస్తి నష్టం, మన ఆస్తి నష్టం కావచ్చు, మన వల్ల వేరే వాళ్ళకి ఆస్తి నష్టం కావచ్చు. కొన్ని కేసుల్లో టైం మనం జాబ్ పోలేము, దానికి కూడా కంపెన్సేషన్. ఆర్ కొన్ని కేసుల్లో కొన్ని రోజులు బయట ఉండాల్సి వస్తుంది హోటల్లో రిపేర్ అయ్యేంత, ఆ హోటల్ ఖర్చులు కానీ, మూవింగ్ ఈ స్టఫ్ అంతా వేరే దగ్గరికి మూవ్ చేయాలి, ఆ మూవింగ్ ఖర్చులు కూడా కవరేజ్ అయ్యే ఆప్షన్ ఉంది. సో అందుకోసం అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్సూరెన్స్ కంపెనీస్ ఈ కేసుల్లో ఇబ్బందులు పెట్టవు అంటిల్ అండ్ అన్లెస్ మనం ఇచ్చే రీజన్స్ వ్యాలిడ్గా లేకపోతే తప్ప. అలాంటప్పుడు తప్ప దానికి కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని ఫ్యూ డేస్లో ఇచ్చేస్తారు. సో క్లెయిమ్ కూడా ఇబ్బంది ఉండదు. సో ఇట్ ఈస్ బెటర్ కుదిరితే ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు మన అవసరాల గురించి, మన లైఫ్ స్టైల్ గురించి కొంచెం అడిషనల్గా మన హోమ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం కూడా ఉత్తమం. అది ఐ థింక్ ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ తర్వాత చాలా మందికి అవగాహన వచ్చింది, వాల్యూ తెలిసింది. సో మన ఇండియాలో ఒక 32 కంపెనీస్ ఉన్నాయి, ఏది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్. అన్ని కంపెనీస్ కూడా ఈ హోమ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఆఫర్ చేస్తాయి. సో మీరు వాళ్ళు అప్రోచ్ అవ్వచ్చు, మీకు తగ్గట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఎంత వాల్యూ కావాలంటే, మీరు సపోజ్ మీ ₹1,00,00,000 ఉంది, 2 కోట్ల వర్త్ ఉంది అనుకోండి, దాని తగ్గట్టు మీరు తీసుకోండి, కస్టమైజ్ చేసుకోండి, తీసుకొని పీస్ ఆఫ్ మైండ్తో ఇట్లాంటి ఇబ్బందులు వచ్చినా బాగా ఉండొచ్చు. సో సంవత్సరానికి ఒక 4-5 వేలు కానీ ఖర్చు పెట్టి మనం ఇంటికి ఇన్సూరెన్స్ కనుక తీసుకుంటే ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మనం కొంత రిలీఫ్ చేకూరే అవకాశం ఉందంటారు మన ఇన్సూరెన్స్ ద్వారా. మనకి ఇమ్మీడియట్గా రోడ్ మీద పడిపోకుండా, ఇబ్బందులు రాకుండా, ఆర్ వేరే సేవింగ్స్ వాడకుండా ఈ ఇన్సూరెన్స్తో వచ్చే అమౌంట్తో బయటపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.